ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నవి చాక్లెట్స్, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇక్కడ పోలేరమ్మ తల్లి పూజకి చేసిన ప్రసాదం. ఇది అవుతుంది రైసు, పాలు, కొబ్బరి, కొబ్బరి, బియ్యం పిండితోని, నెయ్యితోని చేసిందనమాట. అయితే ఇది ప్రాసెసింగ్లో చేసిన ఫుడ్, ఇది హోమ్ మేడ్ ఫుడ్, ఇది హోమ్ మేడ్ ఫుడ్. కానీ ఈ చాక్లెట్స్ మీద ఈ ఆరిది బెటర్, ఈ ఆరిది మీద ఇది బెటర్. ఓకే, అది విడిచిపెట్టండి, ఆ టాపిక్ తర్వాత చెప్తాను. కానీ ఈ చాక్లెట్స్ లో పిల్లలు తింటే అవే తినాలి అని ఎందుకంటే అనుకుంటారు, చిన్నప్పటి నుంచి ఆ బ్రెయిన్లో టేస్ట్ బడ్స్ అనేవి ఆ బ్రెయిన్లో ట్యూన్ అయిపోయి ఉంటుంది. చాక్లెట్స్లో ఏదైతే కెఫిన్ అనే పదార్థం ఉందో ఆ మత్తు పదార్థం అదే వస్తువుని మళ్ళీ మళ్ళీ తినాలని బ్రెయిన్ చెప్తుంటుంది. మన నాలుగు తలక టేస్ట్ బడ్స్ కూడా దీనికి అలవాటు పడిపోతారు పిల్లలు అవే కావాలనుకుంటారు, మరి వద్దనుకోరు. అందుకే వాళ్ళు వద్దనుకోవడానికి అనుకోవాలంటే దీనిలో నష్టాలు, దీనిలో ప్రయోజనాలు పిల్లలకి కొంచెం మెల్లమెల్లగా బోధించి మనం మార్చాలి. చిన్న ఎగ్జాంపుల్, పెద్దవాళ్లే నచ్చరు. మా ఆయన గారికి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇస్తే డ్రై ఫ్రూట్స్ అవి డ్రై చేసిన అంటే కొంచెం రోస్ట్ చేసినవి కొంచెం వేసి తిన్నారు, ఆ డేట్స్ కొంచెం తిన్నారు. కానీ అదే ఈ పోలేరమ్మ ఆరిది ప్రసాదంలాగా ఎంత కొంచెం ఇస్తే తినలేదే, ఒక గిన్నెడు ఇస్తే ఆ గిన్నెడు కూడా చాలా బాగుందని తినేశారు. అలాంటిది పెద్దవాళ్ళే అలవాటు పడింది, పిల్లలు అలవాటు పడడం చాలా కష్టం. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, అయితే చాక్లెట్స్ తినడం వల్ల వచ్చే ప్రాబ్లము పళ్ళ ప్రాబ్లము, టీత్ యానిమల్ డ్యామేజ్ అవుతుంది. టీత్ కదా మనం 1500 సెంటిగ్రేడ్ మరగబెట్టినా కూడా అంత నీటిలో మరగబెట్టినా నూనెలో ఏపినా కూడా ఏమీ అవ్వదు. ప్లస్ భూమిలో 100 సంవత్సరాలు పాతినే పోదు, అగ్గిలో కాల్చినే పోదు. అలాంటి పళ్ళకి బద్ధ శత్రువు అవుతుంది మాత్రం ఈ ఒక కెఫిన్, మరి పంచదార, షుగర్ అనమాట. అయితే షుగర్ చాక్లెట్స్లో ఉంది ఆల్రెడీ మనకు తెలుసు, టీత్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా పళ్ళ చిగురులో ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్యాడ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దగ్గు, జలుబు, ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, మేజర్ ఆకలిని చంపేస్తుంది. అయితే దాని బదులుగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి వచ్చేసరికి మీకు చెప్పేసాను ఆల్రెడీ, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఇస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఇస్తుందని. మళ్ళీ సెకండ్, టీత్ ప్రాబ్లం, పళ్ళలో యానిమల్ డ్యామేజ్ అవ్వడం కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి మాత్రం రాదు. మళ్ళీ ఈ ఆరిదికి పంచదారతో తయారైంది కాబట్టి మళ్ళీ దీనివల్ల మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. మరి థ్రోట్ ఇన్ఫెక్షన్ రాదు. మరి చూసారా, ప్రోస్టేట్ క్యాన్సర్, ఆ క్యాన్సర్కి నిరోధించే శక్తి ఈ ఒక్క డ్రై ఫ్రూట్ లడ్డూలో ఉంది. నిన్నటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది ఎందులో వస్తుంది, మీకు చాక్లెట్లో వస్తుంది, డ్రై ఫ్రూట్ లడ్డూలో రాదు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే డేట్స్ ఉంటుందో డేట్స్లో కదా మీకేముంది, మలబద్ధకాన్ని పోగొట్టే మంచి గుణం అనేది మీకు డ్రై డేట్స్లో ఉంది. మరి కుకుంబర్లో కూడా ఈ ఒక అన్ని డ్రై ఫ్రూట్స్ తాలూకు ఇదిలో కూడా పీచు పదార్థం ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది, గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ప్లస్ హెడేక్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫ్లాక్ సీడ్స్ ఏదైతే మీరు తింటారో ఫ్లాక్ సీడ్స్లో ఏమంది, అంటే రేడియేషన్, మనం టీవీ చూసినా ఎనీ ఎలక్ట్రికల్ డివైజెస్ యూజ్ చేసినా కూడా మనకి హెడేక్ వస్తుంది కదా. ప్లస్ ఈ చాక్లెట్ వల్ల కూడా మీకు ఏదైతే హెడేక్ వస్తుందో, మీరు ఎప్పుడైతే డ్రై ఫ్రూట్ లడ్డు తింటారో అందులో ఫ్లాక్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఫ్లాక్ సీడ్స్లో కదా రేడియేషన్ తాలూకా బాధ వచ్చి తగ్గించే గుణం ఉందన్నమాట. అదే ఇంపార్టెంట్ పాయింట్ ఫ్లాక్ సీడ్లో. అయితే ఇక్కడ మీకు చాక్లెట్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇంచుమించుగా ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డూలో కవర్ అయిపోతుంది. చాక్లెట్ మీకు ఆకలి చంపేస్తుంది, డ్రై ఫ్రూట్ లడ్డు మీకు వేగం అరిగిపోతుంది, జీర్ణశక్తి బాగానే ఉంటుంది, ఆకలి కూడా వేస్తుంది. అయితే పిల్లలకి ఈ విధంగా మనం బోధించి మనకి చాక్లెట్స్ వద్దు నాన్న, ఈ ఒక్క నేచురల్గా నేచర్ ఇచ్చిన
ప్రొడక్ట్స్ నేచర్ భగవంతుడు ఎలా అయితే ఇచ్చాడో అలా తినడం అనేది మంచిది అని ట్యూన్ చేసి నేను ఈ వీడియోని ఇక్కడితో ఆపుతున్నాను. ఈరోజు ఇన్ని మాటలు నేను ఆడుతున్నాను కదా, ఒకప్పుడు నా ఫేవరెట్ చాక్లెట్ అవుతుంది అమూల్ ఫ్రూట్ అండ్ నట్. అయితే నేను కూడా పూర్తిగా మారిపోలేదు, మారడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. మీరు కూడా మారండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మారండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లో చేసి మీరు ఆరోగ్యంగా ఉండండి, మాకు ఆరోగ్యంగా మేము కూడా చేసి తింటున్నాం, మేము ఆరోగ్యంగా కూడా ఉంటున్నాం. వీలైనంత వరకు చాక్లెట్స్ని, ఐస్ క్రీమ్స్ని, డ్రింక్స్ని ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. పిల్లలకి కట్ చేయడానికి కట్ చేసి ఫ్రూట్ జ్యూసు, వెజిటేబుల్ జ్యూసు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ధన్యవాదములు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. శుభ సోమవారం. ఉంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్స్ కొట్టడం, కామెంట్స్ ఇవ్వడం, కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ.